ప్రతి మగవాడికి ఇది ఉంటుంది, అమ్మాయిలా చూడాలని ఉంటుంది. స్టార్టింగ్ లెటర్ పీతో స్టార్ట్ అవుతుంది. ఏంటిది అది? ఏంటి? మగవాళ్ళకు ఉంటది. మీ దగ్గర ఉండొచ్చు మేబీ. మీరు ఇలా కొడితే లేవా మీకు? అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ విష్ హైదరాబాద్. ఈరోజు మన ఫన్నీ క్వశ్చన్స్ వచ్చేసి, ప్రతి మగవాడికి ఇది ఉంటుంది, అమ్మాయిలకు అది చూడాలని ఉంటుంది. మొదటి అక్షరం పీతో స్టార్ట్ అవుతుంది. ఏంటిది? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, కొడుతూ ఉంటే లేస్తూ ఉంటుంది. దీనికి కూడా మొదటి అక్షరం పి. మన వాళ్ళు ఇచ్చే క్రేజీ ఆన్సర్స్ని చూసేద్దాం. హాయ్. హలో. కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి, ప్రతి మగవాడికి ఇది ఉంటుంది, అమ్మాయిలా చూడాలని ఉంటుంది. స్టార్టింగ్ లెటర్ పీతో స్టార్ట్ అవుతుంది. ఏంటిది అది? ఏంటి? మగవాళ్ళకు ఉంటది. అబ్బాయిల దగ్గర ఉంటది, అది అమ్మాయిలు చూడాలని ఉంటది. మీ దగ్గర ఉండొచ్చు మేబీ. అంటే అందరినీ మనం లోపల చూడలేం కదా. లోపల ఉంటది. అది లోపల ఉంటుంది. లోపల ఉంటది అంటే కాదు. ఫోన్ అమ్మాయిలు జనరల్ ఎవరైనా దగ్గర ఉంటది, అబ్బాయిని చూడాలనుకుంటారు. ఫోన్ కాదు. అదే అంటావా కాక? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురని. ఫోన్ కాదు. పవర్ అందరికి చూపిస్తాడు. తోటి ఏం స్టార్ట్ అవుతుంది కాక మన దగ్గర ఉన్నట్టు. అబ్బాయిల దగ్గర చాలా ఎక్కువ దాచి పెట్టుకుంటా ఉంటారు, ఎవరు కనిపించకుండా ఉండదని చూస్తారు. దాచి పెట్టుకుంటామంటే పర్సా? కరెక్ట్ ఆన్సర్. ఏం లేదా? ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా? ఏం యూట్యూబ్ లో వస్తారులే మీరు తర్వాత. ఇంకో క్వశ్చన్ అడుగుతా. కొడుతూ ఉంటే లేస్తూ ఉంటుంది. ఏంటిది అది? కొడుతూ ఉంటే లేస్తూ ఉంటుంది. ఏంటిది అది? కొంచెం లాజిక్ ఆలోచించచ్చు కదా. లాజిక్ ఏదైనా పర్లేదు. ఏదైనా పర్లేదు, నువ్వు ఆన్సరే చెప్పాలంతే. ఏదైనా పర్లేదు. హింట్ ఉంటాయా మన? స్టార్టింగ్ లెటర్ పి. ఇది కూడా సరే పోనీ, నేను 2 క్వశ్చన్స్ అడిగాను కదా, ఒకటి ఎలానే ఆన్సర్ చేశారు కదా. సెకండ్ క్వశ్చన్ కన్నా మీ మైండ్లో ఫస్ట్ ఆ థాట్ ఏమొచ్చింది? అంటే నార్మల్గా వచ్చిందా, వల్గర్గా వచ్చిందా, జనరల్గా వచ్చిందా? మొత్తం మైండ్ వచ్చింది. అంటే ఏ టైప్లో వచ్చింది? ఏదో ఒకటి ఉంటుంది కదా. టైప్ అంటే సరే, సెకండ్ వన్ ఆన్సర్ చెప్పాను. పిట్ట. కొడుతుంటే పైకి లేస్తుంది కదా, వింగ్స్ కొడుతుంది కదా. చేతులు కూడా కొడుతుంటే పైకి లేస్తాం కదా వాటర్ నుంచి. మన చేతులు లేవా? వాటర్ లోకి డైలీ పోగా, పిట్టని అయితే ఖచ్చితంగా కొట్టాల్సిందే. నువ్వు పోతే అందరు పోతాను, మళ్ళీ బయటికి రావు, జాగ్రత్త. మీరు సింగిల్ గా ఆలోచిస్తే సింగిల్ మీనింగ్, మీ డబుల్ గా ఆలోచిస్తే డబుల్ మీనింగ్. రెండుతో ఎందుకు ఆలోచన, ఒక్క దాంతో ఆలోచించండి మైండ్. ఇవాళ రేపు అందరూ డబుల్ మీనింగ్ వేస్తున్నారు కదా. అంటావా అమ్మవా, అంటావా అమ్మవా, అందుకని సింగిల్ లో ఆలోచించండి. సరే పోనీ, ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, కొడుతూ ఉంటే లేస్తూ ఉంటుంది. ఏంటిది అది? కొడుతూ ఉంటూ లేస్తూ ఉంటుంది. అదే. అదేనా? అదే ముందు కూడా మీకు తెలుస్తుందా? కనిపెడుతున్నా బ్రో. ఏమన్నా చెప్పు, దగ్గర రా, జస్ట్ నుంచో. సరే, నీకు నేను 2 క్వశ్చన్స్ అడిగా కదా, అప్పుడు నీ మైండ్లో ఎలాంటి థాట్ వచ్చాయి? అంటే నార్మల్ గానా, వల్గర్ గానా, అట్లా? మీరేమో డైరెక్ట్గా మంచిగా అడుగుతారు, కాకపోతే మీరు అడిగే క్వశ్చన్ విధానం మట్టికి అయితే వల్గర్ గానే అనిపించింది.
ఎటు వెళ్ళిపోతుంది సరే ఏమనిపించింది అది చెప్పు. అది చెప్పుకుంటే బాగోదులే. వేసుకుందాం టూ అని వేసుకుందాం. 2 years సెన్సార్లో. మీరు సరే ఆన్సర్ చెప్పానా? చెప్పండి. ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చి పర్స్. బాడీలోనే కదా పెట్టేది, బాడీ ఉంటేనే కదా పెట్టడానికి. బాడీ ఒక పార్ట్ కాదు కదా. పార్ట్ నేను ఏం చెప్పా, పార్ట్ అని చెప్పలే, బాడీలో ఉంటది అని చెప్పా, లాజిక్ అందుకని. సరే. సెకండ్ వన్ వచ్చి పిట్ట, అది ఇట్లా రెక్కలు కొట్టుకుంటే పైకి వెళ్తది కదా, కొట్టుకుంటేనే పైకి వెళ్తది కదా. ఇది బాడీలో ఉందని చెప్పలేదు, బాడీ మీరు అడగలేదు కదా బాడీ అని, ఫస్ట్ దానికి అడిగారు కదా బాడీ అని. లాజిక్ అందుకని లాజిక్ ఆలోచించాను. ఏమైనా చెప్పుంటే గిఫ్ట్ ఇచ్చేటోళ్ళ. ఇద్దామని అనుకున్నా కానీ నువ్వు చెప్పలేదు, ఇవ్వను. ఒకవేళ చెప్పినా ఒకవేళ నువ్వు ఇయ్యవు. నాకు తెలుసు. ఫస్ట్ నేను లాజిక్ ని ఆడ చెప్పలేదుగా అంటూ. ప్రతి మగవాడికి ఇది ఉంటుంది, అమ్మాయిలకి అది చూడాలని ఉంటుంది. మొదటి అక్షరం పీతో స్టార్ట్ అవుతుంది. ఏంటిది అది? పవర్ పవర్ అమ్మాయిలు చూడాలనుకుంటారా? అట్లా ఇట్లా చూడాలనుకోరా? ఏం పవర్ అసలు? పర్లేదు. కాదు పొగరు, కాదు. ప్రశాంతత, ప్రేమ. ఆహా కాదు. థింక్ చేయండి, ఇంకా లాజిక్గా థింక్ చేయండి. అమ్మాయిలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడడానికి, మాక్సిమం ఎవరికి చూపించరు. పొగరు అన్నారు కదా, అది అందరికి ఎవరో ఒక సందర్భంలో బయటకు వస్తుంది. ఇది మాత్రం చాలా తక్కువ. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇంకో క్వశ్చన్, కొడుతూ ఉంటే లేస్తూ ఉంటుంది. ఏంటిది అది? బంతి. బంతి బంతి కాదు. ఎంత కొట్టినా పైకి లెగుస్తుంది. పైకి లేస్తుంది దాని కింద పడుతుంది కదా మళ్ళీ. లాజిక్ కాదు. పైకి ఎలా లేస్తుంది? నాకు కంగ్రెఫుల్ పైకి లేస్తుంది కాదు. మీరు ఇలా కొడితే లేవు. కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి, ప్రతి మగవాడికి ఇది ఉంటుంది, అమ్మాయిలు అది చూడాలని ఉంటుంది. స్టార్టింగ్ లెటర్ పీతో స్టార్ట్ అవుతుంది. ఏంటిది అది? మీతో స్టార్ట్ అవుతుంది. ఏంటి? మగవాళ్ళకు ఉంటది. అబ్బాయిల దగ్గర ఉంటది, అది అమ్మాయిలు చూడాలని ఉంటది. మీ దగ్గర ఉండొచ్చు మేబీ. ఉండొచ్చు మేబీ. అంటే అందరినీ మనం లోపల చూడలేం కదా. లోపల ఉంటుంది అది. లోపల ఉంటుంది. లోపల ఉంటుంది అంటే కాదు. ఫోన్ అమ్మాయిలు జనరల్ ఎవరైనా దగ్గర ఉంటది, అబ్బాయిని చూడాలనుకుంటారు. ఫోన్ కాదు. అదే అంటావా కాక? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? ఫోన్ కాదు. కాదు. పవర్ అందరికి చూపిస్తాడు కదా. పీతోటి ఏం స్టార్ట్ అవుతుంది కాక మన దగ్గర ఉన్నట్టు? అబ్బాయిల దగ్గర చాలా ఎక్కువ దాచి పెట్టుకుంటా ఉంటారు, ఎవరు కనిపించకుండా ఉండడానికి చూస్తారు. అంటే ఇది దాచి పెట్టుకుంటామంటే పర్సా? కరెక్ట్ ఆన్సర్. మరి ఏం లేదా? ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా? ఏం యూట్యూబ్ లో వస్తారులే మీరు తర్వాత. ఇంకో క్వశ్చన్ అడుగుతా. కొడుతూ ఉంటే లేస్తూ ఉంటుంది. ఏంటిది అది? కొడుతూ ఉంటే లేస్తూ ఉంటుంది. ఏంటిది అది? లేస్తుంటా ఎన్ని అవును, ఎట్లా ఉంటుంది? కొంచెం లాజిక్ ఆలోచించవచ్చు కదా. లాజిక్ గా బర్గర్ ఏమంటారు? ఏదైనా పర్లేదు. ఏదైనా పర్లేదు, నువ్వు ఆన్సరే చెప్పాలంతే. ఏదైనా పర్లేదు. హింట్ ఉంటాయా మన? స్టార్టింగ్ లెటర్ పి. ఇది కూడా సరే పోనీ నేను 2 క్వశ్చన్స్ అడిగాను కదా, ఒకటి ఎలానే ఆన్సర్ చేశారు కదా. సెకండ్ క్వశ్చన్ కైనా మీ మైండ్లో ఫస్ట్ ఆ థాట్ ఏమొచ్చింది? అంటే నార్మల్గా వచ్చిందా, వల్గర్గా వచ్చిందా, జనరల్గా వచ్చిందా? మొత్తం మైండ్ వచ్చింది. అంటే ఏ టైప్లో వచ్చింది? ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ టైప్ అంటే సరే సెకండ్ వన్ ఆన్సర్ చెప్పాను. పిట్ట కొడుతుంటే పైకి లేస్తుంది కదా, వింగ్స్ కొడుతుంది కదా. చేతులు కూడా కొడుతుంటే పైకి లేస్తాం కదా వాటర్ నుంచి. మన చేతులు లేవా? వాటర్ లోకి డైలీ పోగా పిట్టనైతే ఖచ్చితంగా కొట్టాల్సిందే. నువ్వు పోతావు, అందరు పోతాను మళ్ళీ బయటికి రావు, జాగ్రత్త. మీరు సింగిల్ గా ఆలోచిస్తే సింగిల్ మీనింగ్, మీరు డబుల్ గా ఆలోచిస్తే డబుల్ మీనింగ్. రెండుతో ఎందుకు ఆలోచన, ఒక్క దాంతో ఆలోచించండి మైండ్. ఇవాళ రేపటి అందరూ డబుల్ మీనింగ్ వేస్తున్నారు కదా. అంటావా అమ్మవా, అంటావా అమ్మవా.
అందుకని సింగిల్లో ఆలోచించు. సరే పోనీ ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే కొడుతూ ఉంటే లేస్తూ ఉంటుంది, ఏంటిది అది? ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది. కొడుతూ ఉంటూ లేస్తూ ఉంటుంది. అదే అదేనా? అదే. ముందు కూడా మీకు తెలుస్తుందా? కనిపెడుతున్నా. బ్రో ఏమన్నా చెప్పు, దగ్గర రా, జస్ట్ నుంచో. సరే నీకు నేను 2 క్వశ్చన్స్ అడిగా కదా, అప్పుడు నీ మైండ్లో ఎలాంటి థాట్స్ వచ్చాయి? అంటే నార్మల్ గానా, వల్గర్ గానా, అట్లా? మీరేమో డైరెక్ట్ గా మంచిగా అడుగుతారు, కాకపోతే మీరు అడిగే క్వశ్చన్ విధానం మట్టికి అయితే వల్గర్ గానే అనిపించింది. ఎటు వెళ్ళిపోతుంది? సరే ఏమనిపించింది అది చెప్పు. అది చెప్పుకుంటే బాగోదులే. వేసుకుందాం, 2 అని వేసుకుందాం. 2 వేసుకుంటే సెన్సార్లు. మీరు సరే ఆన్సర్ చెప్పానా? చెప్పండి. ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చి పర్స్. బాడీలోనే కదా పెట్టేది, బాడీ ఉంటేనే కదా పెట్టడానికి. బాడీ ఒక పార్ట్ కాదు కదా. పార్ట్ నేను ఏం చెప్పా, పార్ట్ అని చెప్పలేదు, బాడీలో ఉంటది అని చెప్పా, లాజిక్ అందుకని. సరే. సెకండ్ వన్ వచ్చి పిట్ట. అది ఇట్లా రెక్కలు కొట్టుకుంటే పైకి వెళ్తది కదా, కొట్టుకుంటేనే పైకి వెళ్తది కదా. బాడీలో ఉందని చెప్పలేదు కదా, బాడీ మీరు అడగలేదు కదా బాడీ అని, ఫస్ట్ దానికి అడిగారు కదా బాడీ అని. లాజిక్, అందుకని లాజిక్ ఆలోచించాలి. ఏమని చెప్పుంటే గిఫ్ట్ ఇచ్చేటోళ్ళ. ఇద్దామని అనుకున్నా కానీ నువ్వు చెప్పలేదు, ఇవ్వను. ఒకవేళ చెప్పినా ఒకవేళ నువ్వు ఇయ్యవు. నాకు తెలుసు. ఫస్ట్ నేను లాజిక్ ని ఆడ చెప్పలేదుగా అంటూ. ప్రతి మగవాడికి ఇది ఉంటుంది, అమ్మాయిలకి అది చూడాలని ఉంటుంది. మొదటి అక్షరం పీతో స్టార్ట్ అవుతుంది, ఏంటిది అది? పవర్. పవర్ అమ్మాయిలు చూడాలనుకుంటారా? అట్లా ఇట్లా చూడాలనుకోరా? ఏం పవర్ అసలు? పర్లేదు. కాదు పొగరు. కాదు. ప్రశాంతత. ప్రేమ. ఆహా కాదు. థింక్ చేయండి, ఇంకా లాజిక్గా థింక్ చేయండి. అమ్మాయిలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడటానికి, మాక్సిమం ఎవరికి చూపించరు. పొగరు అన్నారు కదా, అది అందరికి ఎవరో ఒక సందర్భంలో బయటకు వస్తుంది, ఇది మాత్రం చాలా తక్కువ. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇంకో క్వశ్చన్, కొడుతూ ఉంటే లేస్తూ ఉంటుంది, ఏంటిది అది? బంతి. బంతి బంతి కాదు. ఎంత కొట్టినా పైకి లెగుస్తుంది. పైకి లేస్తుంది దాని కింద పడుతుంది కదా మళ్ళీ. లాజిక్ కాదు. పైకి ఎలా లేస్తుంది? నాకు కనరేపులు పైకి లేస్తుంది కాదు. మీరు ఇలా కొడితే లేవా మీకు? అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ. చూసారు కదా మన వాళ్ళు ఇచ్చిన క్రేజీ ఆన్సర్స్ ని. ఇంకొన్ని క్వశ్చన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. థ్యాంక్ యూ. యువర్ విష్ హైదరాబాద్.